కనుమలలో ఎత్తైన శిఖరం జిందగడ. ఇది 1690 మీటర్ల ఎత్తుగల అరకు లోయలోని అరోమకొండ. ఈ జిందగడ శిఖరం కలదు. మన రాష్ట్రంలోనే ఎత్తైన శిఖరం. రాయలసీమలోని చాలా భాగం దక్కన్ పీఠభూమిలో కలదు. మైదాన ప్రాంతాలలో వరి పంట ఎక్కువగా పండించబడుతుంది. తూర్పు కనుమలోని కొండలు చార్నకొలైట్చే ఏర్పడినవి. కొండ ప్రాంతాల్లోని ప్రజలు ఊట నుంచి నీరు తెచ్చుకుంటారు. చౌడు నేలలు ఎక్కువ శాతం సున్నం, క్షారాలను కలిగి ఉంటాయి. మైదాన ప్రాంతాలు వర్షం కురిసే నేలలు. పీఠభూములు వీటికి ప్రసిద్ధి. ఖనిజాలకు నల్లరేగడి నేలలు ఏ పంటకు సారవంతమైనవి? పత్తి పంటకు. కోస్తా ఆంధ్రాలో 9 జిల్లాలు కలవు. రాయలసీమ ప్రాంతం కరువు కాటకాలు కలిగిన ప్రాంతంగా భావించవచ్చు.